హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను నాగోబా జాతరకి అయితే వెళ్తున్నాను అనమాట. సో టైం వచ్చేసి అరౌండ్ 8:30 అట్లా అవుతుంది. యాక్చువల్గా ట్రైన్ వచ్చేసి మనకైతే 8:45 ఉండే, కానీ ఒక 1 అవర్ అట్లా డిలే నడుస్తుంది అనమాట ట్రైన్. సో దానికని వెరీజ్ మై ట్రైన్ యాప్ ఉంది కదా, సో అందులో అయితే 10 o'clock అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే తినేసిన, లగేజ్ కూడా చదువుకున్నా, అండ్ ఇప్పుడైతే నేను ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతా. సో ఈ వీడియోలో నాగోబా జాతరకి ఎలా వెళ్ళాలి, అక్కడ స్టే ఎక్కడ ఉంది, సో మళ్ళీ మనకి రిటర్న్ ట్రైన్ ఎప్పుడు ఉంది, సో అది కూడా అన్ని కూడా మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ నచ్చకపోయినా సరే చెప్పండి నచ్చలేదని చెప్పేసి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, మనమైతే రైల్వే స్టేషన్కి వచ్చాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో మనకి ట్రైన్ వచ్చేసి యాక్చువల్గా రైట్ టైం వచ్చేసి 8:45 ఉంటుంది కృష్ణ, కానీ ఇప్పుడు మనకి చూపించేది అయితే 2 hours డిలే నడుస్తుంది. సో 11కి అయితే ట్రైన్ అయితే ఈ సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతుందనంట. సో అప్పటి వరకు ఇంకా మనకి ఇంకేం లేదు, వెయిట్ చేయడమే. మీరు ఒకవేళ ఈ ఆదివాసీ జాతరను చూడాలనుకుంటే ఈ ట్రైన్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. The fakeness, if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate, every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. సో గైస్, నేనైతే ఆదిలాబాద్ రీచ్ అయిపోయినా, ఇప్పుడే 9:30 అవుతుంది మార్నింగ్. సో ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి కదా, అంటే స్నానం చేయాలి. సో రైల్వే స్టేషన్లో అయితే మనకి డార్మెటరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళైతే హాట్ వాటర్తో స్నానం చేస్తే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అండ్ నార్మల్ వాటర్తో స్నానం చేస్తే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఒక స్టే చేయాలి ఇక్కడ ఒక 3 hours అనుకుంటే కనుక 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక 1 day స్టే చేయాలి అనుకుంటే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో నాకు ఇక్కడ ఒక బ్రో అయితే పరిచయం అయ్యాడు, వెంకటప్రసాద్. సో తను కూడా ఈ కేస్లాపూర్ జాతరకే వస్తున్నాడు అనమాట. ఇక ఇద్దరం కలిసి అయితే వెళ్తాం అక్కడికి. వెళ్ళిన తర్వాత మీకు అసలు అక్కడ జాతర ఎలా జరుగుతుంది అనేది అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మన బ్రదర్ అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సో ఆ బ్రదర్ వచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇద్దరం రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాం జాతరకి. సో చూడండి, సో మీకు ఈ డార్మెటరీ చూపిస్తాను చూడండి. సో ఈ డార్మెటరీ అయితే ఈ విధంగా ఉంది, రూమ్ ఒకటి. సో నార్మల్గా ఈ రూమ్ని చిన్న క్యాబిన్స్ లెక్క వీళ్ళు డివైడ్ చేసేసి, సో అవే మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అండ్ ఫ్రెష్ అవ్వడానికి వీళ్ళైతే ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఉంది. సో ఇది వాష్రూమ్ అనమాట. సో ఇది వాష్రూమ్. సో ఆ బ్రదర్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. అండ్ ఇవి రూమ్స్ అంటే ఇంకా చూసుకోవచ్చు మీరు లోపల ఎలా ఉన్నాయని చెప్పేసి. డీలక్స్ రూమ్స్ ఇవి. సో ఇలా ఉన్నాయి అనమాట. అంటే మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 3 hours స్టే అండ్ 1 day స్టే అయితే కూడా ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇలానే ఉన్నాయి రూమ్. అండ్ ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. సో ఇదన్నమాట. సో చూడండి, రూమ్స్ అయితే బాగున్నాయి. మీరు ఒకవేళ ఆదిలాబాద్ వస్తే కనుక ఇక్కడైతే స్టే చేయొచ్చు. రైల్వే స్టేషన్లోనే ఉంటుంది ఈ డార్మెటరీస్. సో ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో స్టేషన్ బయటకు వచ్చేసినాము. సో నేను చెప్పాను కదా బ్రదర్ అని చెప్పేసి. సో ఈ బ్రదర్, ఆ బ్రదర్ వెంకటప్రసాద్. సో హాయ్ చెప్పండి బ్రో ఒకసారి. సో మేము అందరికీ నమస్కారం. సో ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే కేస్లాపూర్ జాతరకి అయితే బయలుదేరుతాము. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం గైస్, ఓకేనా. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది ఏంటంటే ఇది ఆటో స్టాండ్. ఇక్కడ మనం ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. దానికన్నా ముందు మేమైతే ఇక్కడ టిఫిన్ చేస్తాము. సో టిఫిన్ చేయడానికి ఇక్కడ బాలాజీ హోటల్ అని అయితే ఒక హోటల్ ఉంది. సో ఇక్కడ మీరైతే టిఫిన్ చేయొచ్చు. టిఫిన్ అయితే బాగానే ఉంది, మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదు. సో మీరు అక్కడైతే ట్రై చేయొచ్చు. సో ఆటో పట్టుకొని మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆటోకి వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ అయితే వీళ్ళు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. మనమైతే బస్ స్టాండ్కి రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఈ ఆదిలాబాద్ బస్ స్టాండ్లో మనకు ఆ కేస్లాపూర్ జాతరకు వెళ్ళడానికి గవర్నమెంట్ అయితే కేస్లాపూర్ జాతరకు స్పెషల్ బస్సెస్ అయితే అరేంజ్ చేసిందనమాట. సో ఒకవేళ మీకు ఆ జాతర బస్సు మీకు టయానికి రాలేదు అనుకోండి, ఊట్నూరు బస్సు ఎక్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంద్రవెల్లి బస్సు కూడా ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. పర్ హెడ్ ఛార్జ్ వచ్చేసి అయితే 50 రూపీస్ ఉంటుంది. మనని జాతర దగ్గర అయితే దింపుతుంది అనమాట. ఈ బస్సు అయితే ఫుల్ రష్ ఉంది. మనకైతే సీట్లు దొరకడం చాలా కష్టము, ఇంకా నిలబడే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 30 minutes to 40 minutes తర్వాత
తర్వాత మేమైతే ఈ జాతర దగ్గరికి రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ వీళ్ళు సేమ్ మేడారం జాతరలో ఎలా అయితే బస్సెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారో అలానే ఈ జాతరకు కూడా గవర్నమెంట్ అయితే బస్సెస్ అన్ని అరేంజ్ చేసింది అనమాట. అక్కడ టెంట్ లాగా వేసింది మీరు చూసారు కదా, సో అదే అనమాట ఈ జాతరకున్న బస్ స్టాండ్. మీరు ఏ బస్ ఎక్కినా సరే అక్కడైతే దింపుతుంది. ఇక్కడైతే రుద్రాక్ష అమ్ముతున్నారు చూడండి. మీకు ఒకవేళ రుద్రాక్షలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి ఇక్కడ. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఎండలు అయితే సంపి కొడుతున్నాయి అబ్బా, అసలు మామూలు ఎండలు కాదు. ఇన్ని రోజులు అంటే ఫ్రైడే వరకు నేను ఏసీలో కూర్చొని ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే ఎండ అంతా కొట్టట్లేదు అనుకుంటున్నాం, కానీ ఈ సాటర్డే సండే తిరుగుతుంటే మాత్రం సుక్కలు కనబడుతున్నాయి ఎండకి. అండ్ జనాలను కూడా చూసుకోవచ్చు మీరు. అబ్బో, జాతరలో మనకి వాలీబాల్ ఇంకా కబడ్డీ అయితే టోర్నమెంట్స్ కండక్ట్ చేశారనమాట. సో ఇక్కడున్న ఆదివాసీలు అందులో పార్టిసిపేట్ చేస్తారు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ జాతరకు వచ్చిన వాళ్ళు ఫుడ్ కోసం అయితే ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ లేకపోతే బిర్యానీ పాయింట్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ ఇలా అయితే చాలా ఉన్నాయన్నమాట. సో మీరు ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓన్ ఫుడ్ తెచ్చుకుంటా అంటే కూడా దానికి కూడా నో అబ్జెక్షన్, తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆదివాసీలు వాళ్ళ చేతులతో చేసిన కొన్ని వస్తువులను అయితే అమ్ముతున్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే మీసాల గురప్ప వాడారు కదా, అంటే కోయ్ కోయ్ సాంగ్లో, సో ఆయన చేతికి ఉండేది కూడా వీళ్ళైతే ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. సో దీని పక్కనే మనకైతే పోలీస్ సమాచార కేంద్రం అని అయితే ఉంటుందన్నమాట. సో ఈ పోలీస్ సహాయ కేంద్రం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్ మనకు 2 వేస్ అయితే ఉంటాయి. సో మీరు ఏ వే నుంచి వెళ్ళినా టెంపుల్కి వెళ్దాం అనుకుంటే ఏ వే నుంచి వెళ్ళినా కానీ మెయిన్ డోర్ దగ్గరికి అయితే వెళ్తారు అనమాట. మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్తారు, టెంపుల్ గేట్ దగ్గరికి. సో నేనైతే ఈ వే నుంచి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం మనకి కొబ్బరికాయలు కానీ పేలాలు కానీ అన్నీ అమ్ముతున్నారు అనమాట. టెంపుల్ ఎంట్రన్స్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. టెంపుల్ ఎంట్రన్స్లో గోండు బిడ్డ కొమరం భీమ్ గారి విగ్రహం అయితే కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. వెళ్ళి ఆ నాగోబా దేవుడిని అయితే దర్శించుకుందాము. సో మీరు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళైతే ఈ విధంగా అరేంజ్ చేశారనమాట. అంటే తొక్కులాట కానీ తోసుకోవడం కానీ ఇవేవి జరగకుండా వీళ్ళైతే ఇనుప కడ్డీలతోటి ఈ విధంగా అరేంజ్ చేశారు. సో టెంపుల్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి లోపల ఏ విధంగా ఉంది, ఆ లోపల కూడా క్యూ లైన్ ఇట్లనే ఉందా లేదా అది మొత్తం కూడా ఈ స్థల పురాణం గురించి అయితే చూద్దాము. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో అయితే ఈ నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణలో 2వ అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన ఈ కేస్లాపూర్ నాగోబా జాతర చరిత్ర ఏమిటంటే, కేస్లాపూర్ గోండు గిరిజన మహానాయకుడైన శ్రీ పరియోర్ గారు నాగలోకంలో ఉన్నటువంటి శేషనాగు, అంటే ఇప్పుడు మనం నాగోబా అని పిలిచే నాగదేవుని దర్శించుకోవడానికి వెళ్లారు. అప్పుడు నాగలోకంలో ఉన్నటువంటి ద్వారపాలకులు శ్రీ పరియోర్ గారిని ఆపి, నాగలోకంలో శేషనాగ్ గారు లేరు, సప్తలోకాలను తిరగడానికి వెళ్లారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. అప్పుడు శ్రీ పరియోర్ గారు నాగదేవుని సింహాసనాన్ని ముట్టుకొని కేస్లాపూర్ గ్రామానికి వచ్చి దాన ధర్మాలు చేయసాగారు. ఇంకా సప్తలోకాలు తిరగడానికి వెళ్లిన శేషనాగు తిరిగి నాగలోకం వచ్చాక స్మెల్ పసిగట్టి ఇక్కడ మానవ వాసన వస్తుంది, ఇక్కడికి ఎవరు వచ్చారు అని ద్వారపాలకులని అడుగుతారు. అప్పుడు ద్వారపాలకులు కేస్లాపూర్కి చెందిన శ్రీ పరియోర్ గారు వచ్చారని చెప్తారు. ఆయన వచ్చి మీ సింహాసనాన్ని ముట్టుకొని
అపవిత్రం చేశారని చెప్తారు. అది విన్న శేషనాగు బాగా కోపంతో కేస్లాపూర్ గ్రామానికి వచ్చి ఆకాశమంత నోరు తెరిచారంట. ఆకాశమంత నోరు తెరవగానే మొత్తం చీకటి కమ్మిపోయింది. అప్పుడు శ్రీ పరియోర్ గారు వచ్చి దండం పెట్టి, అయ్యా క్షమించండి, నాది తప్పైపోయింది, నేను మీ సింహాసనాన్ని ముట్టి తప్పు చేశాను, మరి దీనికి పరిష్కారం లేదా అని శేషనాగుని అడిగితే అప్పుడు శేషనాగు ఏం చెప్పారంటే, నాకు 7 కావడిల పెరుగు, ఆవు పాలు, బెల్లం, తేనె, పెసరపప్పు, నెయ్యి, ఫలోదకములు ఇస్తే నేను శాంతిస్తాను అని చెప్పారంట. సేమ్ ఆ దేవుడు చెప్పినట్లే శ్రీ పరియోర్ గారు 7 కావడిల ప్రసాదం సమర్పించగానే ఆ శేషనాగు శాంతించి, నాకు మీరు ప్రతి సంవత్సరం గోదావరి నది నుండి నీరు తెచ్చి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తే నేను మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటానని చెప్పారంట. అప్పటి నుండి ఆ కేస్లాపూర్ గ్రామ ప్రజలు, మిశ్రమ వంశస్థులు అందరూ కలిసి గోదావరి నది నుండి జలం తెచ్చి అభిషేకం చేసి నైవేద్యాలు సమర్పించి ఈ జాతరను అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ నాగోబా జాతరకి సంబంధించిన ప్రజలు, మిశ్రమ వంశస్థులు అందరూ కూడా జాతర టైంకి ఇక్కడికి ఎడ్ల బండి మీద వస్తారు. వారికి సంబంధించిన సామాన్లు అన్ని తెచ్చుకొని 4 రోజులు ఇక్కడే బస చేస్తారు. జాతరకు వచ్చే మిశ్రమ వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఆలయ ప్రాంగణంలో పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు, కానీ మిశ్రమ వంశస్థులు మాత్రం ఆ 22 పొయ్యిల మీదనే వండుకొని తింటారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే గాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాది సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఈ టెంపుల్ యొక్క వెనుక భాగం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే టెంపుల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ని రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ మొత్తం కూడా నాగదేవుని యొక్క శిల్పకళలు అయితే ఉంటాయన్నమాట. సో చూడడానికి చాలా అందంగా, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వెనుక భాగంలో కొంతమంది భక్తులు అయితే కాయిన్స్ అతికిస్తున్నారు చూడండి. అంటే ఆ కాయిన్ అతికితే కనుక కోరికలు తీరుతాయి, లేకపోతే తీరవు అనే ఒక నమ్మకం ఉంటుంది కదా. సో ఆ నమ్మకం బేసిస్ మీద వీళ్ళు అయితే ఇక్కడ కాయిన్స్ అతికిస్తున్నారు. అండ్ దాని పక్కనే ఇంకొక నాగోబా దేవుని విగ్రహం అయితే ఉంటుంది. సో ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు అయితే సమర్పించుకుంటున్నారు. ఇప్పుడైతే మనం టెంపుల్ బయటికి వెళ్ళిపోదాము. టెంపుల్ బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం కూడా టెంట్ల లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, సో ఇక్కడ నుంచి అందరూ భక్తులు, మిశ్రమ వంశీయులు అందరూ వస్తారని చెప్పాను కదా. సో వాళ్ళందరూ కూడా ఉండడానికి ఏర్పరచుకున్న స్థావరాలు అనమాట. సో వాళ్ళు ఏర్పరచుకున్న పొయ్యిలు, సో వాళ్ళు ఏర్పరచుకున్న స్థావరాలు, అంటే వాళ్ళు ఇక్కడ ఆ 4 డేస్, ఆ 5 డేస్ మొత్తం కూడా ఇక్కడే ఉంటారు. మా ఒక నాగదైవట్ అనేది మా మిశ్రమ వంశస్థు ముందు మాకు పడియోర్ అనుకొని మొక్క మహాన్ భక్తులు ఉండే. ఆ భక్తుడు ఏమంటే నాగలోకానికి వెళ్ళి నాగదేవానికి దర్శనంగా తీసుకొని ఇలా వచ్చిండు. అప్పుడు ఇలా మన చెబ్లాపూర్ ప్రాంతాలన్నీ దీనికి మౌర్ మచ్చ అంటారు. ఈ మౌర్ మచ్చలో వచ్చి అంటే దిగ్విజయ్ ఎంత రాజుడు దిగ్విజయ్ చేసినాక వచ్చినాక ఎంత బాగా ఆహుతి చేసుకొని మన పుణ్యదానం చేస్తారు. అటువంటి ఉప్పు మా ఒక పడియోరు అనేటోళ్ళు నాగలోకం వెళ్ళి వచ్చి ఇక్కడ ఎన్న పెద్ద ఎన్న అంటే అన్నదానం, గోదానం మరియు వీరామూతి ఇటువంటి దానం చేసినాక దేవుడు అతని మీద పర్సన్ అయింది. పర్సన్ అయినాక మన నాగలోకం నుంచి ఈ కేస్లాపూర్కు వచ్చి అతనికి బాబు అరే నీవి ఎప్పుడో నాకు మరవకు, నేను ఏమీ నీకు తగ్గు చేయ, నీ అన్నం అంటే అన్నం ఇస్తా, ధనం అంటే ధనం ఇస్తా, కానీ ఎప్పుడు నాకు మరవకు అనుకొని చెప్పింది. చెప్పినాక నా అభిషేకం ఇక్కడికి కలర్ పట్టుకొని గోదావరి నది, గోదావరి ఉంటాయి,
గోదావరిలో అస్తమానం ఉన్నాయి. అక్కడికి నేను తెచ్చుకొని నాకు శుభ్రంగా కడుక్కొని నా అభిషేకం చేసుకొని నాకు పూజ చేయు, నేను నీకు పర్సన్ ఉన్నావు అనుకొని ఇట్లా వచ్చనిచ్చింది మా బడిలో. అప్పటి నుంచి మా పెద్దలు అంటే ఎప్పుడో ఏ కాలంలో అండి ఏమి మాకు తెలివై కానీ ఒక మాట ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఇప్పుడు నడుస్తున్నారు. అంటే మేము పూస్ భాష ప్రతిపదవ నాడు మేము అందరు మెసరం వంశస్థులు కలుసుకుంటాం. దేవుడికి కాలు మొక్కడం, దేవుడికి కాలు మొక్కినాక ఒక రథయాత్ర అనుకుని ఉంటాయి. అంటే చక్రం ఉంటాయి, మరి బండి ఉంటాయి, పటోళ వరదాన్స్ అని కటోళ 7 ముఖంలో మా కుటుంబాల తిరుగుకొని వాళ్ళకు చెప్పమై ఫలానా తారీఖు నాడు మనకు గోదావరికి పోయేటున్నాయి, గోదావరికి పోయి పవిత్రమైన జల్ తెచ్చి మనకు అభిషేకం చేసేటున్నాయి అనుకుని ఇట్లా చెప్తాం. మళ్ళీ ఆ చెప్పినాక చక్ర 7 రోజులు అయినాక 8వ రోజు మేము ఇక్కడికి వెళ్ళి గోదావరికి పదయాత్ర వెళ్తాం. మరి పదయాత్ర వెళ్ళాక మా పాటతో ఎందరో వస్తారు. అందరికీ మన ధోతి మన శుభ్రగా ధోతి అంగి మరి పట్టుక ఇటువంటి ఒకసారిగా వరుసగా మేము నడుచుకొని ఎన్ని చుట్టూలు ఉన్నాయి అట్లా నడుచుకొని మన అస్తమాలకి పోతాం. అస్తమాలకి ఎక్కడంటే మన గల్బార్ దగ్గర ఉన్నాయి. అక్కడ పోయినాక గాడి ఉంటాయి, మా దగ్గర వచ్చి అక్కడ ఉన్నాయి. ఆ గాడికి కడుక్కొని దానికి పూజలు చేసుకొని అన్నం తింటాం. అన్నం తిన్నాక నీళ్ళు నింపుకొని తెస్తాం. తెచ్చినాక అక్కడికి రాగానే కటోర ఇంటికి ఉంచుకొని మనం గాడిలో మనం బండులు ఎడ్లు ఇట్లా కుటుంబంతో కుటుంబంతో ఢోల్ బాజా బజెట్లతో వస్తాం. వచ్చినాక ఇంద్రమ పూజ చేస్తాం. ఇంద్రం పూజ అయినాక ఇక్కడ మురి చెట్టు దగ్గర 4 ముఖం ఉంటాం. అక్కడ ఏమంటే దాని ఎట్లా చరిత్ర మీకు చెప్తున్నా కదా, ఇటువంటి చరిత్ర పాడుకుంటారు. ఆ పాడుకున్నాక 5వ రోజు ఇట్లా ఆలయం చేరుకుంటాము. బాజా గాజతో ఆలయంకు చేరుకున్నాక అక్కడ చిన్న కార్యక్రమం ఉంటాయి. కుండలు పంచేటి ఆ కుండలు నీళ్ళు చేస్తారు. ఇక్కడ కుండలు ఆ కుండలు అక్కడ పూజ చేస్తారు. పూజ చేసి పూజ చేస్తారు, పూజ చేస్తారు. పూజ చేసుకొని అయినాక అది సాయంత్రం మేము ఆలయంకు చేరి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి అయినాక అక్కడ మా 7 ఉంటాము. అదే చేసినాక అక్కడ ఒక పరిస్థితి ఉన్నాయి. అది ఎప్పుడు వచ్చింది ఏం కదా అనేది అక్కడ కుక్క ఉన్నాయి. కుక్క మీద మేము ఇది చేస్తాం. అది వేసినాకనే ఇక ప్రత్యక్ష కనపడాయి కానీ డౌట్ ఇక కొంచెం వాళ్ళు మన పేపర్ ఏమంటారు మీరు డిపోట్ అంటారు కదా, డిపోట్ అసలు వేసినాకనే వచ్చింది అనుకొని చేసి మళ్ళీ అందరు పబ్లిక్ తీసుకుంటాం. అని అక్కడికి వెళ్ళి మహాపూజ అనేది 9 గంటల రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తారా? 11 గంటల మహాపూజ పేదల పూజ అయింది. ఇక్కడికి వెళ్ళిన గోడం దేవంటే మా ఆవుల దూడ ఉంటాయి. సాడి అంటాం అటువంటి అక్కడ చచ్చిపోయింది. దాన్ని చచ్చిపోయినాక ఎవరైనా అప్పుడు ఏంటంటే ఆ బండ మార్చింది. దాన్ని పూజ చేసినాక ఇవాళ వెళ్తున్నాం. రేపు లేక ఎల్లుండి అంటే 3 తారీఖు నాడు అక్కడ గోడం దేవుడి పూజ ఉంటాయి. ఆ పూజ అయినాక ఇక్కడ కలర్స్ పెట్టుకుని ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారా? ఇప్పుడు 4 గంటలకి ఇక్కడికి 4 గంటలకు వెళ్తారు. షాంపూర్కి ఉన్నాయి. అక్కడ గోడం దేవుడు ఉంటాయి. దానికి పూజ చేసినాక మళ్ళీ ఆ కలర్స్ ఇక్కడ తెస్తాం. ఈ బండ్లు ఇక్కడ దగ్గర పోతున్నాయి. ఇటువంటి మా సంస్కారం మా సంస్కృతి నడుస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే మెస్రం వంశీయులందరూ కూడా వీళ్ళు ఉండడానికి స్థావరాలు ఏర్పరచడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కింద వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఎడ్లన్నింటిని కూడా ఇక్కడ కట్టేశారనమాట. సో కట్టేసి వాటికైతే మేతేస్తున్నారు. అంటే ఎడ్ల బండి మీద వచ్చారు కదా, సో ఆ ఎడ్లన్నింటిని కూడా ఇక్కడ అంటే ఈ చెట్ల కింద కట్టేసి వాటికైతే మేతేస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎడ్ల బండ్లు చూపిస్తాను. సో మీరు అక్కడ చూడొచ్చు. సో అవే అనమాట ఈ ఎడ్ల బండ్లు. ఈ జాతరలో సిరికొండలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేయడం ఆచారంగా వస్తుంది. గుగ్గిళ్ళ వంశీయులకు మెస్రం వంశీయులకు తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిళ్ళ వంశస్థులైన కుమ్మరి గుగ్గిళ్ళ పెద్దరాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం 2 పెద్ద కుండలు, వాటిపై కప్పిపెట్టేందుకు పాత్రలు, దీపాంతలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండలు తయారీకి ఆర్డర్ ఇస్తారు.
చెప్తారు. మెస్రం వంశీయులు ఈ కుండలోనే గంగాజలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. అండి ఈ జాతర యొక్క చరిత్ర. మీరు కనుక ఈ జాతరకు వచ్చి అస్వస్థతకు గురైతే కనుక ఇక్కడ వైద్య శిబిరం కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళైతే మీకు కావాల్సిన టాబ్లెట్స్ అయితే ఇస్తారనమాట. ఈ జాతరలో మనకి జైంట్ వీల్ అండ్ ఇలాంటి చిన్నపిల్లలు ఆడుకునే అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో రింగ్ ఆట కూడా ఉంది. సో నేనైతే రింగ్ ఆట ఆడాను. రింగ్ ఆటలో నేను ఒక 10 రూపీస్ పెట్టి 5 రింగ్స్ కొంటే నేనైతే 20 రూపీస్ గెయిన్ చేశాను అనమాట. సో చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఈ ప్లేస్కి ఎవరితో అయితే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ జాతర కూడా ఇంకా 2 days జరుగుతుంది అనమాట. అంటే Feb 4th వరకే జరుగుతుంది అనమాట. అండ్ మీకు ఒకటి చెప్పాలి, అసలు ఆ క్రౌడ్ అదంతా అసలు వల్ల కాలేదనమాట. అంటే నిన్న నైట్ జర్నీ చేసి వచ్చి ఆ వీడియోని షూట్ చేసే అంత ఓపిక లేకుండా అనమాట. ఎండ మళ్ళీ అందులోటి ఇంకా పబ్లిక్ కూడా చాలా డేంజర్గా ఉన్నారు. యాక్చువల్లీ అసలు మనిషికి ఊపిరాడినంత పబ్లిక్ అయితే ఉన్నారు అనమాట. సో అంత పబ్లిక్ ఉన్నారు. అండ్ వీడియో కూడా మేబీ నేను క్లారిటీగా తీసానో కరెక్ట్గా తీసానో లేదైతే నాకు తెలీదు. సో చూసి మీరే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా చెప్పులు అయితే పోయినా అనమాట జాతరలోనే. అంటే చెప్పులు బయట ఇప్పి దర్శనానికి వెళ్ళొచ్చినా వచ్చి ఆ షూట్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు అయితే చెప్పులు లేవు. సో చెప్పులు పోయినాయి. సో ఇక నేను అక్కడే మళ్ళీ చిన్న షాప్స్ ఉన్నాయి కదా. సో అక్కడ వాళ్ళు 100కి 150 రూపీస్కి అయితే చెప్పులు అమ్ముతుండే. అక్కడ ఒక 150 రూపీస్ ఇచ్చేసి అయితే చెప్పులు కొనుక్కున్నా. అండ్ ఇక జాతర షూట్ అదంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర కొంచెం ఇంకా లంచ్ చేసేసి అండ్ ఇక్కడ రూమ్ చెప్పాను కదా మీకు మార్నింగ్ ఇక్కడ డార్మెటరీ ఉందని చెప్పేసి. సో నేను ఇక్కడే రూమ్ తీసుకున్నాను. 200 పే చేసి రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడే నేను ట్రైన్ వచ్చేంత వరకు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటా. అసలు నా వల్ల అవ్వట్లేదు అనమాట. అండ్ 400 kilometers ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి షూట్ చేశాను కదా. మేబీ అసలు ఈ వీడియో రీచ్ వస్తుందా రాదా అనేది నాకైతే క్లారిటీ లేదు. కానీ మీరు మాత్రం సపోర్ట్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.